ఒక రాత్రి సరిగ్గా 11:57కి రాహుల్ ఫోన్ వైబ్రేట్ అయింది. మొదటతను పెద్దగా పట్టించుకోలేదు, కాని స్క్రీన్ చూసిన వెంటనే అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ మెసేజ్ అతని అత్యంత సన్నిహిత స్నేహితుడు అర్జున్ నుండి వచ్చింది. కాని సమస్య ఏమిటంటే అర్జున్ 3 రోజుల క్రితమే చనిపోయాడు. రాహుల్ చేతులు కొంచెం వణికాయి. మెసేజ్లో బ్రో ప్లీజ్ నాకు సహాయం చెయ్యు అని ఉంది. ఇది ఎవరైనా జోక్ చేస్తున్నారా లేక ఎవరో అర్జున్ ఫోన్ ఉపయోగిస్తున్నారా అని అనుమానం వచ్చి అతను నువ్వెవరు అని టైప్ చేశాడు. కొన్ని సెకండ్ల తర్వాత సడన్గా మరో మెసేజ్ వచ్చింది. నేనే అర్జున్. ఆ మాటలు చూసి రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. అతనికి వెంటనే ఆ రాత్రి గుర్తొచ్చింది. భారీ వర్షంలో ఇంటికి వస్తుండగా అర్జున్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. అందరూ అది ఒక సాధారణ ప్రమాదమని చెప్పారు. రాహుల్ ఇది ఆపు, అర్జున్ చనిపోయాడు అని రిప్లై చేశాడు. వెంటనే మరో మెసేజ్ వచ్చింది. లేదు, నేను ప్రమాదంలో చనిపోలేదు, నన్ను తోసేశారు. ఈ మాటలు రాహుల్ను పూర్తిగా షాక్కు గురిచేశాయి. అర్జున్ తర్వాత నా గదిలోకి వెళ్ళు, టేబుల్ మీద ఉన్న నీలం రంగు పుస్తకం వెనక చూడు అని చెప్పాడు. ఆసక్తితో రాహుల్ అర్ధరాత్రి అర్జున్ ఇంటికి వెళ్లి ఆ పుస్తకం వెనక ఒక చిన్న పెన్ డ్రైవ్ కనుగొన్నాడు. తన ఇంటికి వచ్చి ల్యాప్టాప్లో పెట్టి వీడియో ఓపెన్ చేశాడు. వీడియోలో అర్జున్ కనిపిస్తూ నువ్వీ వీడియో చూస్తున్నావంటే నాకేదో జరిగింది, మా ఆఫీస్లో ఎవరో అక్రమంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చెప్పాడు. తర్వాత అతను ఆ వ్యక్తి పేరు చెప్పాడు. ఆ పేరు విన్న వెంటనే రాహుల్ కళ్ళు విస్తరించిపోయాయి. ఎందుకంటే ఆ పేరు రాహుల్. అర్జున్ వీడియోలో ఈ పని నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు, నాకేదైనా జరిగితే ఈ వీడియో పోలీసులకు చేరుతుంది అని చెప్పాడు. రాహుల్ భయంతో ల్యాప్టాప్ మూసేశాడు. అప్పుడే తలుపు దగ్గర టక్ 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 అని శబ్దం వచ్చింది. అదే సమయంలో అర్జున్ నంబర్ నుండి మరో మెసేజ్ వచ్చింది. వాళ్లు బయట ఉన్నారు. రాహుల్ ఎవరు అని అడిగాడు. చివరి మెసేజ్ వచ్చింది. పోలీసులు. రాహుల్ తలుపు తెరిచాడు. బయట 2 పోలీసధికారులు నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు నెమ్మదిగా రాహుల్ మీరు మా వెంట రావాలి అన్నారు. రాహుల్ తన ఫోన్ వైపు చూశాడు. అందులో చివరి మెసేజ్ కనిపించింది. న్యాయం. అంతే, అర్జున్ నంబర్ ఎప్పటికీ ఆఫ్లైన్ అయిపోయింది.